హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మన ఛానల్లోనే ఒక క్లాప్ డిటెక్షన్ లైట్ని అయితే తయారు చేసాం. ఇది యూస్ఫుల్ అంటే యూస్ఫుల్ అని అయితే చెప్తాను. ఎందుకంటే మీరు ఒక ప్లేస్లో కూర్చొని ఉన్నప్పుడు లైట్ని 10 సార్లు ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి కొద్దిగా అనీజీగా అయితే ఉంటుంది కదా. దీన్ని ఓవర్కమ్ చేస్తూ ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే బిల్డ్ చేశాను. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మనం కూర్చుని ప్లేస్ నుంచే క్లాప్ చేస్తే లైట్ అయితే ఆన్ అవుతుంది, అదే విధంగా క్లాప్ చేస్తే లైట్ అయితే ఆఫ్ అవుతుంది. ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ యొక్క థీమ్ అయితే ఉంటుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ కావాల్సిన కాంపోనెంట్స్, కోడింగ్ ప్రాసెస్ కూడా వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. లేట్ చేయకుండా ఈ ప్రాజెక్ట్ కావాల్సిన కాంపోనెంట్స్ అయితే చూసేయండి. ఈ ప్రాజెక్ట్ కావాల్సిన మెయిన్ కాంపోనెంట్ అయితే ఒక ఆర్డినో నానోని తీసుకోండి. నెక్స్ట్ ఒక రిలే మాడ్యూల్ తీసుకోండి. అండ్ ఫైనల్గా ఒక సౌండ్ డిటెక్టింగ్ సెన్సార్ని తీసుకోండి. ఒక బ్రెడ్ బోర్డ్ని అయితే తీసుకోండి. మనం కోడ్ అప్లోడ్ చేసిన ఆర్డినో నానోని బ్రెడ్ బోర్డ్కి అయితే ఫిక్స్ చేయండి. ఇప్పుడు రిమైనింగ్ కాంపోనెంట్ బ్రెడ్ బోర్డ్కి కనెక్ట్ చేద్దాం. అండ్ రిలే మాడ్యూల్ వచ్చేసి ఈ విధంగా పక్కన అయితే ఉంటుంది. రిలే మాడ్యూల్ బ్రెడ్ బోర్డ్కి కనెక్ట్ చేయలేం కదా. ఇప్పుడు ఈ జంపర్ని యూజ్ చేసుకొని రిలే మాడ్యూల్ టు ఆర్డినో నానోని, సౌండ్ సెన్సర్ టు ఆర్డినో నానోని అయితే కనెక్ట్ చేద్దాం. కనెక్షన్ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేస్తాను. ఈ విధంగా మన యొక్క సర్క్యూట్ని బ్రెడ్ బోర్డ్ మీద అయితే కనెక్ట్ చేసాం. గైస్, ఇప్పుడు ఏసీ బల్బ్ని రిలేకి ఏ విధంగా కనెక్ట్ చేయాలో మీకు అయితే చెప్తాను. ఇప్పుడు బల్బ్ నుంచి ఒక వైర్ రిలే మిడిల్ టెర్మినల్కి అయితే కనెక్ట్ చేయండి. అండ్ ఒక ఎక్స్ట్రా వైర్ని తీసుకొని రిలే నార్మల్లీ ఓపెన్ కానీ నార్మల్లీ క్లోజ్ కానీ అయితే అవుట్పుట్ తీసుకోండి. తీసుకోగానే 2 వైర్స్ అయితే మిగిలితే ఈ 2 వైర్స్ని ప్లగ్ అయితే కనెక్ట్ చేసేయండి. ఈ విధంగా ఆర్డినో నానో కేబుల్ యూజ్ చేసుకొని సర్క్యూట్కి అయితే పవర్ ఇన్పుట్ ఇద్దాం. సర్క్యూట్కి అయితే పవర్ ఇన్పుట్ ఇచ్చాను. ల్యాప్టాప్ యూజ్ చేసుకుని మన కాంపోనెంట్స్కి అయితే పవర్ ఇన్పుట్ ఇచ్చాను. అండ్ మన ఏసీ బల్బ్ వచ్చేసి ఈ విధంగా ప్లగ్లోనే అయితే కనెక్ట్ చేశాను. క్లాప్ చేస్తే లైట్ అయితే ఆన్ అవ్వాలి. ఇప్పుడు ఆన్ అవుతుందో లేదో చూద్దాం. చూడండి, లైట్ అయితే ఆన్ అయింది. మళ్ళీ క్లాప్ అయితే చేస్తాను. చూసారా, మళ్ళీ క్లాప్ చేయగానే లైట్ అయితే ఆఫ్ అయిపోయింది. ఈ విధంగా మన సర్క్యూట్ అయితే ఆన్ అవుతుంది. ఇక్కడ ఇంత పర్ఫెక్ట్గా వర్క్ అవ్వడానికి నేను ఒక చిన్న అడ్జస్ట్మెంట్ అయితే చేశాను. అది ఏంటో చెప్తానో చూడండి. ఇక్కడ మన సౌండ్ సెన్సర్ దగ్గర ఒక పొటెన్షియల్ మీటర్ అయితే ఉంటుంది. మనకి సర్క్యూట్ ఆన్ చేయగానే ఇక్కడ 2 లైట్స్ అయితే ఆన్లో ఉంటుంది. అది చూడండి, ఇప్పుడు ఆన్ చేస్తాను. మళ్ళీ సర్క్యూట్ ఆన్ చేయగానే ఈ విధంగా సెన్సర్ మీద 2 లైట్స్ ఆన్లో ఉంటే మనకి లైట్ వచ్చేసి ఈ విధంగా ఆన్ అండ్ ఆఫ్ అయితే అయిపోతుంది. ఇక్కడ పొటెన్షియల్ మీటర్ యూస్ చేసుకొని లైట్ని అయితే అడ్జస్ట్ చేయాలి ఆఫ్ అయ్యేంత వరకు. చూడండి, ఇప్పుడు పొటెన్షియల్ మీటర్ని అయితే అడ్జస్ట్ చేశాను. ఇప్పుడు లైట్ ఆన్లో ఉంది కదా, క్లాప్ చేస్తే లైట్ అయితే ఆఫ్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా లైట్ని అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మళ్ళీ లైట్ ఆన్ అవుతుంది. సర్క్యూట్ని బ్రెడ్ బోర్డ్ మీద అయితే కనెక్ట్ చేసాం కదా. ఈ విధంగా బ్రెడ్ బోర్డ్ మీద కనెక్ట్ చేసి హోమ్కి ఫిక్స్ చేస్తే అంత ఎఫిషియన్స్ అవుట్పుట్ అయితే రాదు. లూజ్ కనెక్షన్స్ అయితే ఉంటాయి. ఈ ఎంటైర్ కాంపోనెంట్స్ని ప్లాస్టిక్ బాక్స్లో అయితే ఫిక్స్ చేద్దాం. ఈ టైప్ ఆఫ్ బాక్సెస్ ఉంటాయి కదా, వీటిలోనైతే ఫిక్స్ చేద్దాం సాల్డరింగ్ చేసి. వర్కింగ్ ప్రాసెస్ చూపించేటప్పుడు ఆర్డినో కేబుల్ యూజ్ చేసుకొని మీకు పవర్ ఇన్పుట్ ఇచ్చాను కదా మన సర్క్యూట్కి. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ బక్ కన్వర్టర్ యూజ్ చేసుకొని సర్క్యూట్కి అయితే పవర్ ఇన్పుట్ ఇద్దాం. దీనికి ఏసీ ఇన్పుట్ ఇచ్చి మనం 5 వోల్ట్ అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు. ఇది మనకి అడాప్టర్స్లోనైతే ఉంటుంది. యూఎస్బి పోర్ట్ ద్వారా 5 వోల్ట్ అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు దీనికి వైర్స్ అయితే సాల్డరింగ్ చేద్దాం. ఆర్డినో నానోకి, రిలే మాడ్యూల్కి, సౌండ్ సెన్సర్కి వైర్స్ అయితే సాల్డరింగ్ చేస్తాను. ఈ విధంగా అవుట్పుట్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ బక్ కన్వర్టర్కి, ఆర్డినో నానోకి ఏ విధంగా కనెక్ట్ చేయాలో మీకు అయితే చెప్తాను. ఫస్ట్ బక్ కన్వర్టర్ వైర్స్ అయితే ఎక్స్టెండ్ చేసుకుందాం. బక్ కన్వర్టర్కి ఏసీ వైర్స్ అయితే సాల్డరింగ్ చేస్తాను. ఇప్పుడు మన డీసీ వైర్ సప్లై ఎక్కడ సాల్డరింగ్ చేయాలో మీకు అయితే చెప్తాను. బక్ కన్వర్టర్లో యూఎస్బి పోర్ట్ ఉంది కదా, బ్యాక్ అయితే షిఫ్ట్ చేయండి. యూఎస్బి పోర్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి టెర్మినల్స్ ఉంటాయి. ఆ 2 టెర్మినల్సే మనకి 5 వోల్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది. అక్కడ సాల్డరింగ్ అయితే చేసాడమే. టూ వైర్స్ని అయితే ఈ విధంగా బయటకి ఎక్స్టెండ్ చేసుకున్నాం మనకి డీసీ పవర్ సప్లైకి కావాల్సినవి. ఇప్పుడు వీటిని ఆర్డినో నానోకి ఎక్కడ కనెక్ట్ చేయాలో మీకు చెప్తాను. బక్ కన్వర్టర్ నుంచి వచ్చిన పాజిటివ్ వైర్ అయితే ఆర్డినో నానోలో విన్ టెర్మినల్కి అయితే కనెక్ట్ చేయండి. అండ్ నెగిటివ్ వైర్ వచ్చేసి గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేయడమే. అంతే బక్ కన్వర్టర్ టు ఆర్డినో నానో కనెక్షన్స్.
కాంపోనెంట్స్ అన్ని కనెక్షన్స్ అయితే చేస్తాం. ఇప్పుడు గ్లూ తోటి అయితే స్టిక్ చేద్దాం. కాంపోనెంట్స్ అన్ని బాక్స్లోనైతే ఫిక్స్ చేస్తాను. ఈ విధంగా మన అవుట్పుట్ అయితే వచ్చింది. వైర్స్ వచ్చేసి హోల్ వేసుకుని బయటకి అయితే ఎక్స్టెండ్ చేసుకున్నాను. మన సౌండ్ సెన్సర్ అయితే లోపల ఫిక్స్ చేయకూడదు, ఎందుకంటే మనం క్లాప్ చేస్తే సౌండ్ అనేది డిటెక్ట్ చేయాలి. కాబట్టి ఈ విధంగా బాక్స్ బయటనైతే గ్లూతో ప్రాపర్గా స్టిక్ చేసుకోండి. సెన్సర్ని అయితే స్టిక్ చేస్తాను. ఈ విధంగా మన ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చింది. ఇప్పుడు ఎంటైర్ బాక్స్ని అయితే మా ఇంట్లో ఉన్న ఒక లైట్కి అయితే ఫిక్స్ చేసి చూపిస్తాను. ఏ విధంగా రియల్ టైమ్గా యూస్ చేసుకోవచ్చు అనేది మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ని అయితే ఈ విధంగా ఇక్కడ మౌంట్ చేశాను. ఇక్కడ మౌంట్ చేసి ఇక్కడ సెన్సర్ కూడా బయట ఫిక్స్ చేసాం కదా. అండ్ అవుట్పుట్ కనెక్షన్ వచ్చేసి ఈ బోర్డు నుంచి అయితే తీసుకున్నాను. ఈ విధంగా ఇలా లోపలికి బోర్డు తీసుకొని మన లైట్ అయితే అక్కడ ఉంటుంది. ఆ లైట్ని అయితే కంట్రోల్ చేస్తుంది ఈ బాక్స్ అన్నది. ఇప్పుడు నేను క్లాప్ చేసి లైట్ అయితే ఆన్ అండ్ ఆఫ్ అయితే చూపిస్తాను. గైస్ ఇప్పుడు క్లాప్ చేయగానే లైట్ అయితే ఆన్ అండ్ ఆఫ్ అయితే అవ్వాలి. ఇప్పుడు చూద్దాం ఎలాగవుతుందో. చూసారు కదా, ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ యొక్క వర్కింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇంట్లో ఫిక్స్ చేసి అయితే మీకు చూపించాను కదా. దీన్ని ఎంతమంది తయారు చేద్దాం అనుకుంటున్నారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే ఇటువంటి ప్రాజెక్ట్స్, ఇటువంటి కంటెంట్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తోటి అయితే కలుసుకుందాం.